గుడ్ ఈవినింగ్. పల్నాడు పర్యటనలో వివాదాస్పద ప్లకార్డుపై జగన్ స్పందించారు. చంద్రబాబు మోసం చేస్తున్నారు కాబట్టే ప్రజలు కోపం చూపిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్లకార్డులు పట్టుకోవడం కూడా తప్పేనా అంటూ ప్రశ్నించారు. ప్లకార్డు పట్టుకున్న వ్యక్తి గతంలో టీడీపీ కార్యకర్త అన్నారు. చంద్రబాబు మీద కోపంతో టీడీపీ కార్యకర్తలు కూడా మా వైపు వస్తున్నారన్నారు. రప్పా రప్పా నరుకుతాం అనేది పుష్ప సినిమాలో డైలాగ్ అని ప్లకార్డులో సినిమా డైలాగ్ రాయడం కూడా తప్పేనా అంటూ జగన్ ప్రశ్నించారు. లో టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. గంగమ్మ జాతరలో టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. గంగమ్మ జాతరలో టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. అదో పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నా సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాం? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? గంగమ్మ జాతరలో టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. గంగమ్మ జాతరలో టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. గంగమ్మ జాతరలో టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. అదో పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నా సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాం? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? ఇక మాజీ సీఎం జగన్